హెయిర్ కట్ చేసుకోవాలన్నా, గోర్లు కత్తిరించుకోవాలన్నా, కనుబొమ్మలు షేప్ చేయించుకోవాలన్నా వారం, వాచ్యం, సమయం తప్పకుండా చూసేవారు. శాస్త్రాలను అనుసరించి నిర్దిష్టమైన సమయాలను వాటికి కేటాయిస్తారు. ప్రస్తుతం చాలామంది ఈ విషయాలను పట్టించుకోవడం లేదు. అయితే ఆడవాళ్ళు కనుబొమ్మలు తీయొచ్చా, జుట్టు కట్ చేసుకోకూడదా అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, భారతదేశం సాంప్రదాయాలు, ఆచారాలకు నెలవు. మన పెద్దలు ఏది చేసినా నిర్దిష్టమైన కాలాన్ని పరిగణలోకి తీసుకొని చేస్తారు. ఉదాహరణకు హెయిర్ కట్ చేసుకోవాలన్నా, గోర్లు కత్తిరించుకోవాలన్నా వారం, వాచ్యం, సమయం తప్పకుండా చూసేవారు. శాస్త్రాలను అనుసరించి నిర్దిష్టమైన సమయాలను వాటికి కేటాయిస్తారు. ప్రస్తుతం చాలామంది ఈ విషయాలను పట్టించుకోరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు, కనుబొమ్మలు ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించుకోకూడదు. ఒకవేళ చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో ఏ రోజుల్లో కనుబొమ్మలు, జుట్టు కత్తిరించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ సమయంలోపే హెయిర్ కట్ చేసుకోవాలి. శాస్త్రాల ప్రకారం మీరు హెయిర్ కట్ ఎప్పుడు చేసుకున్నా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేసుకోవాలి. అప్పుడే మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో హెయిర్ కట్ చేసుకోకూడదు. సోమవారం నాడు క్షౌరం చేసుకుంటే మీకు 7 నెలల ఆయుష్ పెరుగుతుందని చెబుతారు. అంతేకాకుండా సంపద, శ్రేయస్సు కూడా వృద్ధి చెందుతుంది. సంతాన ప్రాప్తి కోసం చూస్తున్నవారు, ఒకే కుమారుడు ఉన్నవారు సోమవారం నాడు కటింగ్ చేసుకుంటే మంచిది. ఇది చాలామందికి తెలిసిందే. మంగళవారం నాడు బార్బర్ షాపులు ఉండవని, ఎందుకంటే ఈరోజు కటింగ్ చేసుకుంటే 8 నెలల ఆయుష్ తగ్గుతుంది. అంతేకాకుండా ఇంట్లో ప్రతికూలత, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని విశ్వసిస్తారు. బుధవారం నాడు హెయిర్ కటింగ్ చేసుకుంటే 5 నెలల ఆయుష్ పెరుగుతుందని చెబుతారు. ఇదే సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు, ధనప్రాప్తి ఉంటుందని చెబుతారు. గురువారం హెయిర్ కట్ చేసుకుంటే 10 నెలల ఆయుష్ పెరుగుతుందని అంటారు. లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండి ఆమె అనుగ్రహం పొందాలంటే ఈ రోజున కటింగ్ లేదా చేయించుకోకూడదు. ఒకవేళ మీరు అలా చేస్తే ధన నష్టం జరగవచ్చు. సంతానం నుంచి కొన్ని సమస్యలు ఉండవచ్చు. శుక్రవారం నాడు హెయిర్ కట్ చేసుకుంటే 11 నెలలో ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. అక్క చెల్లెళ్ళు ఉన్నవారు ఈరోజు ఈ పనులు చేయకూడదు. శనివారం నాడు కటింగ్ చేయించుకునే వారికి 7 నెలల ఆయుష్ తగ్గుతుందని నమ్ముతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతారు. ఆదివారం సెలవు రోజు కాబట్టి ఈ పనులు అత్యంత అనుకూల సమయం. కటింగ్, షేవింగ్, గోర్లు లాంటి కార్యక్రమాలను ఈరోజు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఓ నెల ఆయుష్ పెరుగుతుందని విశ్వసిస్తారు. ఎందుకంటే ఆదివారం శ్రీమన్నారాయణుడికి అంకితం చేశారు. శాస్త్రాల ప్రకారం క్షురకర్మకు అనుకూలమైన తిథులు వచ్చేసి విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి. మంగళవారం, శనివారం క్షౌరం చేయించుకోవడం మంచిది కాదు. మనిషికి ఉన్న అవయవాల్లో కళ్ళు చాలా ప్రధానమైనవి. ఇవి ఆరోగ్యాన్నే కాదు, అందాన్ని కూడా ఇస్తాయి. ఒక వ్యక్తి కళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో ఆ వ్యక్తి చూసేందుకు కూడా అంతే అందంగా కనిపిస్తారు. కళ్ళ కింద నల్లగా ఉండడం, కనుబొమ్మలు అసలు కనిపించకపోవడం, ఎర్రబడడం, వీటన్నిటి వల్ల మీరు నీరసంగా, అందవిహీనంగా కనిపిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఐబ్రోస్ మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వాటిని మంచిగా షేప్ వచ్చేలా తీయించుకుంటారు. అమ్మాయిలు అందంగా కనిపించుకునేందుకు కనుబొమ్మలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు 2 కనుబొమ్మల మధ్య కూడా వెంట్రుకలు ఉంటే తొలగించేస్తారు. ఎందుకంటే ఇది ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. మత విశ్వాసాల ప్రకారం అమ్మాయిలకు కనుబొమ్మలు ఉండడం చాలా మంచిది. ఇది వారికి చాలా మేలు చేస్తుంది. కనుబొమ్మలు కలిసి ఉండే అమ్మాయిలు అదృష్టవంతులు. అలాగే జీవితంలో అనుకున్నది సాధిస్తారు. అలాగే ఇలా కనుబొమ్మలు ఉన్న అమ్మాయిలు భర్త ఇంట్లో అదృష్ట దేవతలుగా అవుతారు. కాబట్టి
అమ్మాయిలు ఏ కారణం చేతనైనా కలిసిపోయిన కనుబొమ్మలను తొలగించకూడదు. మన అదృష్టాన్ని పాడు చేసుకున్నట్లే. అమ్మాయిలు అందంగా కనిపించేందుకు కనుబొమ్మలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు 2 కనుబొమ్మల మధ్య కూడా వెంట్రుకలు ఉంటే తొలగిస్తారు. ఎందుకంటే ఇది ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. కనుబొమ్మలు ఉన్నవారు చాలా తెలివైనవారు. అలాంటి వ్యక్తులు కాస్త స్వార్థపరులు. ఎల్లప్పుడూ వారి పురోగతి గురించి ఆలోచిస్తారు. ఈ వ్యక్తులు ఇతరులచే పనిని పూర్తి చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ముదురు రంగు కనుబొమ్మలు ఉన్నవారు చాలా ప్రతిభావంతులు, కళాత్మకంగా ఉంటారు. అలాంటి వారికి కళారంగంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఈ వ్యక్తులు ఖరీదైన విలాసవంతమైన వస్తువులను మాత్రమే ఇష్టపడతారు. అదే సమయంలో వాళ్ళు కెరీర్కు అంకితమవుతారు. కనుబొమ్మలు లేత నల్లగా ఉండి మందంగా ఉండని వారికి జీవితంలో ప్రత్యేక ఆశయం ఉండదు. వారు కేవలం సాధారణ జీవితాన్ని గడుపుతారు. వంకర కనుబొమ్మలు ఉన్నవారు తమ జీవితంలో ఆర్థిక ఒడిదొడుకులను అనుభవిస్తారు. సాధారణంగా వారి ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉండదు. ఈ వ్యక్తులు కూడా చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారు. పొడవాటి కనుబొమ్మలు ఉన్నవారు నీతిమంతులు, అధోముఖంగా ఉంటారు. సాధారణంగా బంగారు హృదయాన్ని కలిగి ఉంటారు. పొడవైన కనుబొమ్మలు దీర్ఘాయువు, మంచి సంపదను సూచిస్తాయని కూడా చెబుతారు. కనుబొమ్మలు ఉన్నవారు చాలా తెలివైనవారు. అలాంటి వ్యక్తులు కాస్త స్వార్థపరులు. ఎల్లప్పుడూ వారి పురోగతి గురించి ఆలోచిస్తారు. ఈ వ్యక్తులు ఇతరులచే పని పూర్తి చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.